వాడికి మెదడే లేదని అనుకున్నాను, బొచ్చు కూడా లేదంట. అందుకే ఈ రోజు బొచ్చు గెటప్ లో మన ముందుకు వస్తున్నాడు ది బొచ్చు రవి. ఈ రోజు నా గెటప్ మీ అందరికి తెలిసిపోయింది అనుకుంటా. ఈ బొచ్చే కదా అని కామన్ గా తీసేద్దు బ్రదర్. బొచ్చు గురించి మాట్లాడే అర్హత, హక్కు నాకు తప్ప ప్రపంచంలో ఇంకొకరికి లేనే లేదు. ఎందుకు? ఒకసారి బొచ్చు పోతే పెట్టించుకున్నాను కాబట్టి. బొచ్చే కదా అని కామన్ గా చూడద్దు. బొచ్చు యొక్క వాల్యూ బొచ్చు లేని మొగోనికే తెలుస్తుంది. బొచ్చు ఉందనుకో, ఓ అందమైన కరిష్మా దగ్గరికి పోవచ్చు. ఆ బొచ్చున్న కాన్ఫిడెంట్ గానే ఎక్కువ మాట్లాడతాం. శ్రీముఖి ఐ లవ్ యూ రా అంటాం. అదే బొచ్చు లేకపోతే మనకు వయసునా వేస్ట్. అదేమనుకుంటుందో నన్ను ఎందుకు చూస్తుంది. మన సుడిగాలి సుధీర్కున్న ఫాలోయింగ్ వాని యాక్టింగ్ మీద అనుకుంటాలా, బిహేవియర్ మీద అనుకుంటాలా? వానికి ఉన్న బొచ్చు మీదనే. ఒక్కసారి బొచ్చు తీసేసి సుధీర్గాని ఊహించుకోండి. బొచ్చు గురించి మాట్లాడాల్సి వస్తే కొంతమంది బాగా సంపాదించి బొచ్చు మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఎలాగంటే ఈ డిప్ప ఉంటది కదా, ఆ డిప్పని కవర్ చేయడానికి బొచ్చు పెడతారు. అరే నీ దగ్గర 10 లక్షలు ఏం చేసినవరా? బొచ్చు గురించి పెట్టినా కానీ వాడు కింది మీద చూస్తాడు. బొచ్చుకు 10 లక్షలు పెట్టినవా? ఆస్తి పైన బాధపడడు, అంతస్తుల పైన బాధపడడు. కానీ ఒక్కొక్క ఇంటికి పోతాను అనుకో, ఆ విన్యాసాలు అదేంటిది బయట యోగాలు గీగాలు తెలుసుకొని ఈ మధ్యలో అందరు ఇదే నేర్చిల్లు. ఏంటంటే జుట్టు ఎత్తదట, ఎక్కడి నుంచి వస్తుందిరా? గొర్రెలకి వెళ్ళి జుట్టు వస్తాడు. వాడు చెప్పుడు సరే, నువ్వు చేసుడు సరే. మొగాళ్ళు దేవుళ్ళ దగ్గరికి వచ్చి మొక్కుతాంటారు. వానికి ఉన్న కొద్ది బొచ్చే కదా, ఆ బొచ్చులో మేము వింటా అంటాం. వాడు ఏం మొక్కుతాంటారు చూడు, దేవుడా నాకు కట్నం వచ్చేదాకా పెళ్ళేదాకా ఈ బొచ్చు ఉంటే చాలు, నీ అమ్మ వచ్చింది పళ్ళ పొక్కపోతే సరిపోయా అంటారు. మీకు ఒక విషయం చెప్పాలి, వింత ఆడవాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు నా పెళ్ళం లాంటి. నా పెళ్ళం కూడా ఫస్ట్ డేనే చెప్పింది నాకు లైఫ్ లా, ఏమండి మీరు ఆకలితో ఉంచినా భరిస్తా, అప్పులలో ఉంచినా భరిస్తా, అరే నాకు ఏ చీర కొనియకుండా భరిస్తా, కానీ నీకు బట్టతలకేస్తా, నేను వదిలేస్తా. అమ్మో రోజు మొక్కుతాను, దేవుడా నాకు ఆస్తి ఇవ్వకుండా పర్లేదు, బట్టతలకే మాత్రం రావద్దు అని. ఈ ఆడవాళ్లకు ఆస్తి ఉన్నంత సేపు ఆస్తి కావాలి, ఆస్తి వచ్చినాక షికార్లు కావాలి, షికార్లు వచ్చినాక జుట్టుపోని మొగుడు కావాలి. ఆడవాళ్ళ కూడా డిప్ ఉంటది, మొగళ్ళ డిప్ ఉంటది. మేము ఉన్నంత ఎంత వాల్యూ ఉంటామో లేనప్పుడు కూడా అంతే వాల్యూ ఇస్తారు. ఎట్లా అంటే బ్రహ్మానందం గారి దగ్గర పోయినా, సార్ నీకు కొద్దిగా జరుగుతా, ఆ తర్వాత మీకు వాల్యూ చూడండి సార్ అన్న. నమ్మలే, ఇక్కడ డిప్ వచ్చింది, ఆయనకు స్టార్ వచ్చింది. ఒక్కసారి బ్రహ్మానందం ఇట్లా వచ్చి అన్నాడంటే చాలా అందరూ. మీకు వయసుకు రాగానే ఏం చెప్తారు, బెల్ క్రీము, జెల్ క్రీము, దాని అమ్మ క్రీమ్ అని పెట్టి చెప్పని ఇట్లా లేపుతారు, అట్లా లేపుతారు. అట్లా లేపుతారు. సగం వయసుకు రాగానే అవన్నీ బొచ్చిపోతాయి. అబ్బా కవరింగ్ బ్యాచ్ పౌడర్ చల్లి బతుకుతా అంటారు. ఒకప్పుడు అమ్మాయిలను మనం టెస్ట్ చేసేది, నీకు నడవస్తుందమ్మా అక్కడి నుంచి ఇక్కడ దాకా నడువు, నీకు పాడొస్తుంది ఒక్కసారి గొంతిప్పు, నీకు వంట వస్తుందా ఏదైనా కదిరించుకురాపో అనేది. ఇప్పుడు అమ్మాయిలు నీ ఆస్తి గీస్తే అందరూ బయోడేటా చూసినాక ఇంట్లో దాకా కదా, వచ్చినాక దగ్గరికి వచ్చి చూస్తాడు, నీది ఒరిజినల్ జుట్టేనా? కర్మగారు వాడు బిట్టు పెట్టిన నాకు పెళ్లి ఇష్టం లేదు. ఏం కావాలి? ఒక బొచ్చే కదా, మనం తక్కువ. అమ్మో నేను మా ఫ్రెండ్స్ అందరు చెప్పిన బట్టతలకే ఉన్నాను, అస్సలు చేసుకున్నా, నేను చేసుకుంటే నా పరువంత పోతుంది. అమ్మో ఇకపోతే జుట్టు అనేది ఎక్కువ పెంచుకోలేము, తక్కువ కట్ చేయలేము. ఎక్కువ పెంచుకున్నాక చిప్పిరి జుట్టు అవుతుంది, మొత్తానికి లేకుండా పోయిందనుకో బట్ట జుట్టు అవుతుంది. దాన్ని పెంచలేక, పోనీయలేక, కాపాడలేక ప్రతి మొగాడు అవస్థ పడుతున్నాడు. ఆ మొగాడులో ఒకరిని నేను అవస్థ పడి ఆల్రెడీ పోయిన జుట్టును కవర్ చేయడానికి ఈటీవీ మల్లెమాల వల్ల ఒక కంపెనీ నా దగ్గరికి వచ్చి ఈహెచ్ఎస్ అనే కంపెనీ నాకు బ్రాండ్ అంబాసిడర్ సైన్ చేయించుకుని బొచ్చు పెట్టించింది. అసలు బొచ్చు లేని పరిస్థితి ఎలా ఉంటదంటే, బొచ్చు లేని కోడి, బొచ్చు లేని మొగడు రెండు వాల్యూ ఒకటే. బొచ్చు లేని కోడిని అండమంటామో తీసి బొచ్చున్న కోడిని పోయి అంటారు. అదే బొచ్చు లేని మొగడుతో సెకండ్ ఏమంటారు, వేణిక ఎందుకు లేదా వస్తే
అదే బొచ్చున్నాడు ఇంకా శ్రీని గారి దగ్గర సుధీర్ గారి దగ్గర దీన్ని పంపు. ఎప్పటికైనా మనుషుల్లాగా చూడండి, జుట్టులాగా చూడండి. ఆస్తి పోస్తే సంపాదించచ్చు, పేరు పోతే సంపాదించచ్చు, పోయిన జుట్టును సంపాదించాలంటే నో బేబీస్. ఆ జుట్టు పోయేది మీ ఆడల వల్ల. టెన్షన్లు పెట్టకండి, మొగాలను మొగాళ్ళుగా బతకనియండి. మగ జాతిని బొచ్చు లేని జాతిగా మీరు తీర్చిదిద్దకుండా కాపాడండి.